ఎన్నికల ఫలితాలు విడుదల కాకముందే కేంద్రం ఏపీకి గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీలో ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఫలితాలపైన ఉత్కంఠ కొనసాగుతుంది. ప్రధాన పార్టీలు గెలుపుపైన ధీమా వ్యక్తం చేస్తున్నాయి. కేంద్రం నుంచి ఏపీకి కీలక సమాచారం అందింది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రెండో ఐకానిక్ తీగల వంతెనకు ప్రతిపాదన సిద్ధమైంది. రాష్ట్రంలో రెండో తీగల వంతెన నిర్మాణానికి కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఏపీ తెలంగాణ మధ్య నంద్యాల, ఆత్మకూరు, కొల్లాపూర్, నాగర్ కర్నూల్, కల్వకుర్తి మార్గంలో సోమశిల వద్ద కృష్ణానదిపై తీగల వంతెన నిర్మాణానికి కేంద్రం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇదే తరహాలో మరో వంతెనకు ప్రతిపాదన తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఆ నిర్మాణం సైతం ఏపీ తెలంగాణ సరిహద్దులోని కృష్ణానదిపైనే నిర్మించనున్నట్లు తెలుస్తుంది. శ్రీశైలం ప్రాజెక్ట్ స్పిల్వేకి సమాంతరంగా ప్రస్తుతం ఉన్న పాత వంతెన స్థానంలో దానికి సమీపంలో కొత్తగా తీగల వంతెన నిర్మించేందుకు కసరత్తు చేస్తుంది. దీనికి సంబంధించిన డిపిఆర్ సిద్ధమవుతుంది. గుంటూరు కర్నూలు రోడ్డులో ఉన్న కుంట జంక్షన్ నుంచి దోర్నాల, శ్రీశైలం క్రాస్ రోడ్డు, సున్నిపెంట, దోమలపెంట మీదుగా హైదరాబాద్కు వెళ్లే జాతీయ రహదారిని విస్తరిస్తుంది. నల్లమల అటవీ ప్రాంతం పరిధిలో ఈ రహదారి అనేక చోట్ల 5.5 మీటర్ల నుంచి 7 మీటర్ల మేరకే ఉంది. దీనిని 10 మీటర్లకు పెంచుతుంది. ఇప్పటికే కుంట, దోర్నాల మధ్య 24.2 కిలోమీటర్ల మేర 2045 కోట్లతో విస్తరణ పనులు జరుగుతున్నాయి. అయితే ఈ తీగల వంతెన కోసం 20,000 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలుస్తుంది. దోర్నాల నుండి శ్రీశైలం క్రాస్ రోడ్డు, సున్నిపెంట మీదుగా కృష్ణానదిపై వంతెన దాటే వరకు 53.5 కిలోమీటర్ల మేర విస్తరించేలా డిపిఆర్ను కేంద్రం సిద్ధం చేస్తుంది. ప్రస్తుతం కృష్ణానదిపై ఉన్న వంతెన 1972లో నిర్మాణం చేసుకుంది. దీనికి సమీపంలోనే ఐకానిక్ తీగల వంతెన నిర్మించనుంది. ఇందుకోసం దాదాపు 20,000 కోట్ల రూపాయలు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఖర్చు అవుతుందని అంచనా వేసింది. టీపీఎఫ్ కన్సల్టెంట్స్ అనే సంస్థ ద్వారా ఈ ప్యాకేజీకి సంబంధించిన డిపిఆర్ను సిద్ధం చేస్తున్నారు. ఇది తయారైతే వచ్చే ఏడాదిలోగా పనులు మంజూరయ్యే అవకాశం ఉంది. ఈ ఐకానిక్ వంతెన కూడా అందుబాటులోకి వస్తే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కొత్త రూపురేఖలు రానున్నాయి. ఈ రెండు బ్రిడ్జిలు నిజంగానే ఐకానిక్ వంతెనలుగా నిలిచిపోతాయి చరిత్రలో. చూడాలి కేంద్రం ఈ మాటకు కట్టుబడి ఉంటుందా లేదా ఫలితాల తర్వాత మాట మారుస్తుందా.